అదిగో కనబడుతున్న వ్యక్తే చిదంబరం. ఆ ఊర్లో బాగా ధనవంతుడు. ఎన్నో వ్యాపారాలు, వ్యవసాయం ఒక్కడే ఒంటి చేత్తో నడిపిస్తూ ఉండేవాడు. చిదంబరం రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ చేసుకుని బయటకొచ్చేవాడు. బయట చాలా మంది పనివారు, గ్రామస్తులు నిలబడి ఉండేవారు. రేయ్ రంగా, చెరుకు తోటకి కూలీల్ని తీసుకుని మందు కొట్టించు. జనార్దను, మొక్కజొన్న తోట దిగుబడి ఎంతొచ్చిందో ఎలిజూడు. నాగా, మామిడి పండ్లని పట్నానికి పంపించు. ఎద్దులకి సరిగా మేతయ్యండ్రా అంటూ చిదంబరం అందరికీ పనులు పురమాయించి కొబ్బరి తోటకు వెళ్లేవాడు. అక్కడ తోటలో పని చేసుకుంటూ చాలా మందిని కలుస్తూ ఉండేవాడు. తర్వాత రైస్ మిల్కి వెళ్లి బియ్య నాణ్యత, ఎగుమతులు దిగుమతులు మొదలగు వాటికి సంబంధించిన పనులని చూసుకుంటూ ఉండేవాడు. పనిచేసేవారికి ఏం కావాలో తెలుసుకుంటూ ఉండేవాడు. రేయ్, బియ్యంలో రాళ్లుండకూడదు. మన దగ్గర నుంచి సరుకెళ్తే కొనేవాడు గుండె మీద చెయ్యేసుకుని ధైర్యంగా తీసుకుపోవాలి. సరేనా? మోసం చేసిన సొమ్ము మనకు అరగదురా అని పనిచేసేవారికి ప్రతీదీ పూసగుచ్చినట్టు చెబుతూ ఉండేవాడు. సాయంత్రం దాకా పనిచేసి వచ్చి ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుని తాంబూలం వేసుకునేవాడు. ఆ రోజు జరిగిందంతా మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉండేవాడు. కాసేపటికి చిదంబరం పెద్ద కొడుకు రాజారాం వచ్చేవాడు. నాన్నగారు, తూర్పు పొలానికి మందు కొట్టేశాను. పంట బాగానే వచ్చింది, కానీ ధర ఏమంత పలకట్లేదు. అమ్మితే పెద్దగా లాభం రాకపోవచ్చు. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? కొన్ని రోజులాగి పంట అమ్ముదా నాన్నగారు. అలాగే పత్తితో దారాలు చేసే యంత్రం కూడా మనమే కొనేద్దామండి. సరేరా, అలాగే నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. నానా, ఈరోజు అమ్మ ఏం కూర చేసింది? నీకిష్టమని గోంగూర పచ్చడి చేసింది. వెళ్ళి తినిపో అంటూ పెద్దాడిని పంపించాడు. రాజారాం లోపలికి వెళ్ళాక కాసేపాగి చిదంబరం రెండో కొడుకైన శివరాం వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చునేవాడు. నాన్నా, పట్నానికి గోధుమలు తోలేశాను. పట్నంలో కిరాణా దుకాణం మనమే పెడదాం నాన్నా. పట్నంలో దుకాణం అంటే చాలా ఖర్చు కదరా. అసలే తెలియని ఊరు. వ్యాపారం సరిగ్గా సాగుతుందో లేదో. అసలు దాన్ని మనం నడపగలుగుతామా అంటూ చిదంబరం ఆశ్చర్యంగా అడిగాడు. నాన్నా, ఇప్పుడు గోధుమలు క్వింటా 8,000 రూపాయల ధర పలుకుతుంది నాన్నా. ఈ దళారిగాడి వల్ల మన చేతికొచ్చేది 6,500. మళ్ళీ పట్నానికి బండి ఖర్చులు కూడా అవుతున్నాయి. అంటే ఏం చేద్దాంరా? మనం 700 క్వింటాలు ఏడాదికి పండిస్తున్నాం. నాకు తెలిసిన ఒక ఆయన స్థలం లీజుకి ఇప్పిస్తా అంటున్నాడు. అది మనమే అమ్ముకున్నాం అనుకో, దళారి ఖర్చులు మిగులుతాయి. అలాగే మన వ్యాపారం కూడా పెరుగుతుంది. నువ్వు చెప్తుంటే బానే ఉందిరా. సర్లే, అలాగే కానివ్వు. సరే కానీ నాన్న, ఈరోజు అమ్మ ఏం కూర చేసింది? నీకిష్టమని గుత్తొంకాయ కూర చేసింది. ఎల్లి తిను అని చెప్పటంతో శివరాం నోట్లో లాలాజలం ఊరించుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటికి చిదంబరం ఆఖరి కొడుకైన రఘురాం వచ్చాడు. ఎరా, చాలా హుషారుగా ఉన్నావు. కుండల వ్యాపారంలో ఈరోజు బాగా లాభం వచ్చింది నాన్న. బెల్లం ఎడ్ల బండికి ఎక్కిచ్చావా? పంపించానన్నా. డబ్బులు రేపు పంపిస్తానన్నాడు. సరే, మంచిది. ఎవరితోనైనా గొడవలు పడుతున్నావా? లేదు నాన్న. సరే కాని ఈరోజు అమ్మ ఏం కూర చేసింది నాన్నా? నీకిష్టమని టమాటా పప్పు చేసిందిరా. వెళ్ళు అనగానే రఘురాం పరిగెడుతూ వెళ్లాడు. అక్కడ వాళ్ల అమ్మ పార్వతమ్మేమో ముగ్గురికి కావలసిన వంటలు చేసి పెట్టేది. ముగ్గురన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారు. ఇలా రోజులు జరుగుతూ ఉండేది. ముగ్గురు కొడుకులు చేదోడు వాదోడుగా కలిసిమెలిసి ఉంటే చిదంబరానికి కడుపు నిండిపోయేది. ఒకరోజు చిదంబరం తన స్నేహితుడైన కృష్ణారావు దగ్గరికి వెళ్లాడు. ఏమిట్రా, ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు? మా అబ్బాయిలకి సంబంధాలు చూడాలి అనుకుంటున్నావురా అంటూ చిదంబరం తన మనసులో ఉన్న కోరికని కృష్ణారావు ముందుంచాడు. దాందే ఉందిరా, చూద్దాంలే. మంచమ్మాయిల్ని కుటుంబంలో కలిసిపోయే వాళ్ళని చూడాలరా. చూస్తాలే గాని ఇంతకీ నీ వ్యాపారానికి వారసుడెవరో నిర్ణయించావా లేదా? వారసుడా? ముగ్గురూ కలిసిమెలిసి బాగానే వ్యాపారం చేసుకుంటున్నారుగా, మళ్ళీ ప్రత్యేకంగా ఈ వారసుడెందుకు? నీ మాట మీద గౌరవంతో ఎవరి పనాలు చేసుకుంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. కాని నీ హయాం అయిపోయాక ఈ వ్యాపారాలవి నడిపించాలంటే నిజమైన వారసుడనేవాడొకడు ఉండాలిరా. అది కూడా నీలాగే నడిపించే వ్యక్తి కావాలి గదా. అంతేనా? ఈ సంబంధాల గురించి నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళి ఆ వారసుడి గురించి ఆలోచించుకో అంటూ మంచి మాట చెప్పాడు కృష్ణారావు.
చిదంబరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకి కృష్ణారావు మంచి సంబంధాలు తీసుకుని చిదంబరం దగ్గరకొచ్చాడు. చిదంబరం కూడా సంబంధాలు నచ్చడంతో ముగ్గురు కొడుకులకి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా పెళ్లిళ్లు జరిపించాడు. కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. ఒకరోజు చిదంబరం ఇంటి ముందు కూర్చొని ఉండగా చిన్నాడు రఘురాం వచ్చాడు. ఎరా, ఈరోజు బాగా ఆలస్యమైందే? ఏం లేదు నాన్న, ఆ బెల్లం వాడితో ఏదో చిన్న గొడవైంది. గొడవ? వాడితో నీకేం గొడవరా? అవి ఎప్పుడు ఉండేవేలే. అయితే మీ చిన్నన్నయ్యని పిలవకూడదా? వాడెందుకు? వాడు మీ అన్న స్నేహితుడేగా, వాడొచ్చి మాట్లాడేవాడు. అదేం వద్దులే, ఆ గొడవేదో నేనే చూసుకుంటానులే. ఇందులో చిన్నన్నయ్య జోక్యం ఎందుకు? సర్లే, అన్నయ్యలు భోజనం చేస్తున్నారు, నువ్వు కూడా ఇల్లు, వాళ్ళతో కలిసి తిను పో. వాళ్ళు తిన్నాక మళ్ళీ తింటానులేనన్నా అంటూ వెళ్లిపోయాడు. చిదంబరం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇక మార్పు మొదలైందని చిదంబరం గ్రహించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గొడవ పెద్దదై రఘురాం మరియు బెల్లం వ్యాపారి విడిపోయారు. మళ్లీ ఆ బెల్లం వ్యాపారం పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇది చిదంబరం గమనిస్తూనే ఉన్నాడు. నా వయసు కూడా మీద పడుతుంది. వీళ్ళని నడిపించటానికి ఓ వ్యక్తి ఉండాలి. ఖచ్చితంగా వారసుడు కావాలి అని చిదంబరం బాగా ఆలోచించాడు. తర్వాత రోజు ఆలోచించి ఒక ఉపాయాన్ని కనుగొన్నాడు. తన ఇంటి అరుగు మీద కూర్చుని తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. రే, నా హయాం అయిపోయాక మన వ్యాపారాన్ని, ఈ వ్యవసాయాన్ని, మన కుటుంబాన్ని నడిపించే నిజమైన వారసుడొకడు కావాలరా. అందరం కలిసిమెలిసి బాగానే చేసుకుంటున్నాం కదా నాన్నగారు. మళ్ళీ వారసుడేంటి? అందరూ కలిసి నడిచేటప్పుడు బాగానే ఉంటుందిరా. నడిపించేవాడుంటే ఆ నడక అర్థం ఉంటుంది. అప్పుడు అది మంచి నడకవుతుంది. అయితే మరిప్పుడేం చెయ్యాలి? నేను ఓ పరీక్ష పెడతాను. ఏం పరీక్ష నాన్న అది? ఈ డబ్బు తీసుకోండి అంటూ ముగ్గురికి కొంచెం కొంచెం డబ్బులిచ్చాడు. ఆ డబ్బు తీసుకుని ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈ డబ్బుతో మీకిష్టమైన వస్తువులు కొనండి. వాటిని గదంతా నింపుకోండి. ఎవరైతే గదిని నింపుతారో వారే నాకు నిజమైన వారసుడ్రా అని చెప్పగానే ముగ్గురు వెళ్లారు. పెద్దాడైన రాజారాం ఆ డబ్బుతో ఇటుకలు కొన్నాడు. ఆ ఇటుకల్ని గదిలో అమర్చాడు. అవి గది నిండా కాకుండా గదికి సగం మాత్రమే వచ్చాయి. ఇంతకంటే నింపలేకపోయా నాన్నగారు. సరేలే, చూద్దాం. ఇంతకంటే ఎవరు నింపలేదు నాన్న అంటూ రాజారాం గర్వంగా చెప్పాడు. చిదంబరం నవ్వుతూ వెళ్లిపోయాడు. తర్వాత చిన్నాడు రఘురాం వచ్చాడు. ఆ డబ్బుతో చెరుకులు కొని వాటిని ముక్కలు చేసి ఆ గది నిండా అమర్చాడు. 75% దాకా ఆ గది నిండిపోయింది. నాన్న, 75% దాకా నిండింది. ఇక ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు. రెండోవాడేం చేస్తాడో అది కూడా చూద్దాంలేరా. వాడింతకంటే ఏం చేయగలడు? వాడు మాత్రం ఏం చేస్తాలే నాన్న, ఎవ్వరూ ఏమీ చేయలేరు. సరేలే, చూద్దాం. సరే అయితే నాకు కాస్త పనుంది, పొలం దాకా వెళ్ళొస్తాను అని మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఇక రెండోవాడైన శివరాం వచ్చాడు. నాన్నా, ఒకసారి ఇటొస్తారా? దేంతో నింపావురా? రండి నాన్న, చూద్దురుగాని అనగానే చిదంబరం అలాగే వెళ్లాడు. నాన్నతో కలిసి శివరాం గదిలోకొచ్చాడు. ఆ గదంతా చీకటిగా ఉంది. ఏంట్రా, ఏంటి ఈ గదంతా చీకటిగా ఉంది? శివరాం గదిలోకి వెళ్లాడు. కొవ్వొత్తి తీసుకుని వెలిగించాడు. ఆ వెలుగు గది మొత్తం నిండిపోయింది. చిదంబరం అది చూడగానే చాలా సంతోషించాడు. తర్వాత ముగ్గురి కొడుకుల్ని పిలిచాడు. పని చేయటంలో అందరూ సమర్థులేరా, కాని మిమ్మల్ని నడిపించే సామర్థ్యం, తెలివి వీడికే ఉంది. ఈర్ష్యా ద్వేషాలతో కాకుండా కలిసిమెలిసి పనిచేసుకోండి. శివరాం ఇచ్చే సలహాలు తీసుకుంటూ సంతోషంగా పని చేసుకోండ్రా అని చెప్పాడు. అప్పటినుంచి ముగ్గురు కలిసిమెలిసి పనిచేసుకుంటూ విలువైన సలహాల్ని శివరాం దగ్గర తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు. తన స్నేహితుడు కృష్ణారావు చెప్పిన నిజమైన వారసుడు దొరికినందుకు చిదంబరం లోలోపల చాలా సంతోషపడ్డాడు. అందుకే నడవడానికి కాళ్లు చాలు, నడిపించడానికి మాత్రం నాయకుడు కావాలంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. విజయపురం అనే గ్రామంలో సీతయ్య, గోపాలం అనే ఇద్దరు వ్యక్తులుండేవారు. వారు రోజు ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి జీవనం సాగిస్తూ ఉండేవారు. సీతయ్య పొద్దున్నే లేచి
గోపాలం ఇంటికి వెళ్ళాడు. గోపాలం, గోపాలం అంటూ ఇంటి బయట నిలబడి గోపాలాన్ని పిలుస్తూ ఉన్నాడు. కాని గోపాలం ఇంకా బద్ధకంగా పడుకునే ఉన్నాడు. గోపాలం, అడవికి పోయే సమయం అవుతుంది, ఇంకా పడుకునే ఉంటే ఎట్టా? లే అంటూ గట్టిగా కేక వేశాడు. దాంతో గోపాలం చిరాగ్గా లేచి, అబ్బా, పొద్దు పొద్దునే వచ్చావా? ఒక్కరోజు కూడా నువ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనిచ్చేలా లేవు గదా అంటూ సీతయ్య దగ్గరికి వెళ్ళాడు. పనికెళ్లే సమయానికి నిద్ర లేవకుండా రోజు ఈ బద్దకపు నిద్రేంటి గోపాలం? అబ్బా సీతయ్య, పొద్దు పొద్దున్నే మొదలు పెట్టకు నీ సుప్రభాతం. నేనేం లేను, రోజు చెప్పిందే చెబుతూ ఉంటావు. అది కాదు గోపాలం, పొద్దున్నే అడవికి వెళ్తే గాని మధ్యాహ్నానికి కట్టెలు కొట్టడం కాదు. అప్పుడు సాయంత్రం పట్నం వెళ్ళి వాటిని అమ్ముకొని 4 రాళ్ళు తెచ్చుకుంటావు. అదే అడవికి వెళ్ళటమే మధ్యాహ్నం అయితే ఇంకా కట్టెలు కొట్టేదెప్పుడు, వాటిని పట్నం తీసుకెళ్లి అమ్మేదెప్పుడు? నువ్వే చెప్పు. సీతయ్య, ముష్టి ఆ కట్టెలు కొట్టుకుని మనమేమైనా కోటీశ్వరులు అవుతామా చెప్పు? ఎప్పుడు పోతే ఏంటిలే అంటూ గోపాలం చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. సరే, నేను నీకు చెప్పలేను గాని నీ గొడ్డలు తీసుకొనిరా, అడవికి వెళ్దాం అని చెప్పాడు సీతయ్య. అప్పుడు గోపాలం తన గొడ్డలిని తీసుకుని సీతయ్యతో పాటుగా అడవికి వెళ్ళాడు. సీతయ్య తన వెంట చిన్న సంచిలో కొన్ని మొక్కలు కూడా అడవికి తీసుకుని వెళ్ళాడు. గోపాలం, నువ్వు అదిగో ఆ చెట్టును కొట్టు, నేనిదిగో ఈ పెద్ద చెట్టును కొడతాను. అలాగలాగే అంటూ గోపాలం తన దగ్గరున్న గొడ్డలి తీసుకుని సీతయ్య చూపెట్టిన చెట్టు దగ్గరికి వెళ్ళాడు. సీతయ్య తను నరికే చెట్టు దగ్గరకు వెళ్లి, అమ్మా, నా జీవనం కోసం, నా పొట్ట నింపుకోవటం కోసం, నా కుటుంబం కోసం నిన్ను గాయపరుస్తున్నాను, నన్ను క్షమించు తల్లి అంటూ సీతయ్య ఆ చెట్టుకి మొక్కి అప్పుడు ఆ చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొద్ది సమయానికి తనకి కావలసిన కట్టెలు పోగు చేసిన తర్వాత తనతో పాటుగా ఒక సంచిలో తెచ్చుకున్న కొన్ని మొక్కల్ని తీసి వాటిని అక్కడే భూమిలో పాతపెడుతూ, అమ్మా, నీ నుంచి ఒకటి లాక్కున్నాను, అందుకే నా నుండి ఒక కానుక నీకు అంటూ అడవి తల్లికి నమస్కరించాడు. ఈ గోపాలం ఎక్కడున్నాడు? ఉలుకు పలుకు లేదు అంటూ సీతయ్య గోపాలం కోసం అడవంతా గాలిస్తూ ఉన్నాడు. అప్పుడు గోపాలం చక్కగా ఒక చెట్టు కింద కునుకు తీస్తూ ఉన్నాడు. అప్పుడు సీతయ్య గోపాలాన్ని చూసి, గోపాలం అని పిలిచాడు. అప్పుడు గోపాలం ఉలిక్కిపడి లేచి, ఏంటి సీతయ్య, ఏదో కొంపలు మునిగిపోయినోళ్ళ అట్ట గావుకేక పెట్టావు? ఏమైంది? ఏమయ్యిందా? నీకు ఈ చెట్టును కొట్టి కట్టెలు పోగు చేయమని పంపిస్తే నువ్విదే చెట్టు కింద కొనికిపాట్లు తీస్తున్నావా? ఇట్ట అయితే ఎట్టా గోపాలం? ఇంటి దగ్గర నీ భార్య పిల్లలు నువ్వేవో కొన్ని కాసులు తీసుకొస్తావని అనుకుంటున్నారు, కానీ నువ్వేమో ఇక్కడ ఇట్ట చేస్తున్నావు అంటూ సీతయ్య గోపాలాన్ని తిడుతూ ఉన్నాడు. అప్పుడు గోపాలం, సీతయ్య, ఈ రోజు నాకు పని చేయాలని లేదు, ఈ రోజు పని రేపటి పని రేపొక్కరోజే చేస్తానులే చూడు అని చెప్పాడు గోపాలం. గోపాలం గురించి తెలిసిన సీతయ్య గోపాలాన్ని ఏమీ అనలేక తను కొట్టిన కట్టెలను తీసుకుని పట్నానికి బయలుదేరాడు. సీతయ్య, నీతో పాటుగా పట్నానికి నేను కూడా వస్తాను అని అడిగాడు. అప్పుడు సీతయ్య, అలాగే గోపాలం, రా అని చెప్పి తనతో పాటుగా గోపాలాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సీతయ్య తను కొట్టి తెచ్చిన కట్టెలన్నీ పట్నంలో అమ్మి ఆ అమ్మగా వచ్చిన కాసులను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పుడు గోపాలం, సీతయ్య సీతయ్య, ఈరోజు నేను అసలే పని చేయలేదుగా. ఇంటి దగ్గర నా భార్య పిల్లలు నేనేదోటి తీసుకొస్తానని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ నా దగ్గర ఒక కాసులు లేవు. నాకు 2 కాసులు ఇవ్వు, తిరిగి మళ్ళీ రేపు ఇచ్చేస్తానులే నీకు అని చెప్పాడు గోపాలం. అప్పుడు సీతయ్య, చూడు గోపాలం, నువ్వు రోజు ఇట్టాగే చెప్తావు, మరి ఇలా నువ్వే పని చేయకుండా ఎట్టా ఉంటావు అసలు అంటూ గోపాలానికి 2 కాసులిచ్చాడు. ఇలా ప్రతిరోజు సీతయ్య కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి కాసులు సంపాదిస్తూ ఉంటే గోపాలం మాత్రం సీతయ్య దగ్గర్నుంచి రోజు 2 కాసులు తీసుకుంటూ ఏ కష్టం చేయకుండా ఉంటూ ఉన్నాడు. ఎప్పటిలాగే ఒకరోజు సీతయ్య పొద్దున్నే లేచి గోపాలం ఇంటికి వెళ్ళాడు. గోపాలం, గోపాలం అని పిలవగా గోపాలం తన బద్ధకానికి లేవకుండా, సీతయ్య, ఈరోజు నాకు ఒంట్లో నలతగా ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పాడు గోపాలం. గోపాలం కావాలనే చెబుతున్నాడని అర్థం చేసుకుని సీతయ్య ఒక్కడే అడవికి వెళ్ళాడు. ఎప్పటిలాగే అడవి తల్లికి తను నరికే చెట్టుకి నమస్కరించి తన గొడ్డలితో చెట్టుని నరకగా
తన గొడ్డలి ముక్కలైపోయింది. అది చూసి సీతయ్య గుండె ముక్కలైపోయింది. బాధగా, అయ్యో, నా పొట్ట నింపే నా గొడ్డలి ముక్కలైపోయింది. ఇప్పుడెలా? నేనేం చేసి బతికేది ఇప్పుడు? అంటూ సీతయ్య చెట్టుని పట్టుకొని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు చెట్టు నుండి ఒక గొంతు వినిపించింది. నాయనా సీతయ్య, రోజూ నువ్వు ఈ అడవిలో పడే కష్టాన్ని చూశాను. అదేవిధంగా నువ్వు ఒక గాయానికి ఒక్కో మొక్కని నాటడం కూడా చూశాను. ఇన్ని చూసి నువ్వు నా పనిముట్టుని తీసుకెళ్తావా? సీతయ్య, నీ కష్టాన్ని చూసిన నేను నీకో బహుమతి ఇద్దామని ఇలా చేశాను అంటూ చెప్పగా అప్పుడు ఆ చెట్టు నుండి ఒక కొమ్మ కింద పడి ఆ కొమ్మ బంగారు గొడ్డల్లా మారిపోయింది. అది చూసి సీతయ్య ఎంతో సంతోషించాడు. సీతయ్య, ఇదిగో ఈ గొడ్డలితో నీవు ఒక కొమ్మని నరికితే చాలు, అది 1000 కొమ్మలుగా మారిపోతాయి. అవి తీసుకొని నీవు వెళ్ళి అమ్ముకుని కాసులు సంపాదించు అని ఆ చెట్టు చెప్పింది. అందుకు సీతయ్య ఎంతగానో సంతోషించి ఆ బంగారు గొడ్డలిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ మరుసటి రోజు సీతయ్య గోపాలం ఇద్దరూ కలిసి అడవికి వెళ్లారు. గోపాలం సీతయ్య దగ్గరున్న బంగారు గొడ్డలిని చూసి, సీతయ్య, నీ దగ్గర ఈ బంగారు గొడ్డలెక్కడిది అని అడగ్గా అప్పుడు సీతయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు గోపాలం ఆ చెట్టు దగ్గరకు వెళ్లి, అమ్మా, నేను కూడా సీతయ్యలాగా 4 కట్టెలు కొట్టుకుని బతికేవాణ్ణి. సీతయ్యకి బంగారు గొడ్డలిచ్చి నాకెందుకు ఇవ్వలేదు తల్లి అంటూ గోపాలం ఆ చెట్టుని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. దాంతో ఆ చెట్టు గోపాలానికి కూడా బంగారు గొడ్డలిని కానుకగా ఇచ్చింది. అది చూసి గోపాలం ఎంతగానో సంతోషించాడు. ఇక ఆ మరుసటి రోజు పొద్దున్నే సీతయ్య గోపాలం దగ్గరకు వెళ్లాడు. గోపాలం, రా, అడవికి వెళ్దాం అని అన్నాడు. అప్పుడు గోపాలం, సీతయ్య, నువ్వు పిచ్చోడువా ఏంటి? నీ చేతిలో బంగారు గొడ్డలు పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా అడవికెళ్ళి కట్టెలు కొట్టి బతుకుతానంటావు? చక్కగా ఈ బంగారాన్ని నమ్మి సంతోషంగా బతుకొచ్చు అని అన్నాడు. అప్పుడు సీతయ్య, చూడు గోపాలం, అలా అత్యాశపడి అమ్ముకోవటం అసలు మంచిది కాదు. నా మాట విను. అంతకు ముందులాగా మనం పొద్దంతా కష్టపడాల్సిన అవసరం లేదు కదా అని గోపాలానికి నచ్చ చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని గోపాలం వినలేదు. ఆ తర్వాత సీతయ్య గోపాలాన్ని వదిలేసి అడవికి వెళ్లి ఒక కొమ్మని నరికి ఆ కొమ్మ నుండి పుట్టిన 1000 కొమ్మలని తీసుకుని పట్నానికి వెళ్లి అమ్ముకున్నాడు. గోపాలం మాత్రం ఆ గొడ్డలిని కొంత భాగం తీసుకుని పట్నంలోని బంగారు కొట్టుకి వెళ్లాడు. సెటు, ఈ బంగారానికి ఎన్ని కాసులొస్తాయో ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు ఆ బంగారానికి కొన్ని కాసులిచ్చాడు. అలా రోజు గోపాలం ఆ బంగారు గొడ్డలి నుండి కొంత బంగారం తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ ఉన్నాడు. కాని సీతయ్య మాత్రం రోజు అడవికి వెళ్లి ఒక కొమ్మని నరికి ఆ స్థానంలో తను ఒక మొక్కని నాటుతూ ఉన్నాడు. అలా కొన్ని రోజులయ్యాక గోపాలం ఆ బంగారు గొడ్డల్లోని బంగారమంతా అమ్ముకొని ఏ కష్టం చేయకుండా తిని పడుకోవడం వలన తన దగ్గరున్న అసలు బంగారు గొడ్డలంతా అయిపోయింది. సీతయ్య మాత్రం ఆ బంగారు గొడ్డలితో అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వాటితో వచ్చిన కాసులతో పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నాడు. అది చూసిన గోపాలం, సీతయ్య, నువ్వు నన్ను కట్టెలు కొట్టడానికి పిలిస్తే నేను రాలేదు. నా దగ్గరున్న బంగారు గొడ్డలు నమ్ముకొని నేను చివరికి మళ్ళీ అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను. కాని నువ్వు మాత్రం నీ శ్రమను నమ్ముకొని ఎంతో ఎత్తుకెదిగావు. నీ కష్టానికి, నీ కృషికి తగిన ఫలితం నీకొచ్చింది అంటూ గోపాలం తన బద్ధకాన్ని తలచుకొని బాధపడ్డాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.